నమస్తే అండి. చాలామంది మనం సింపుల్ టర్మ్స్ సిఓపిడి, ఆస్థమా, అలర్జిక్ బ్రాంకైటిస్ అందరూ ఈ 4 కూడా సేమే అనుకుంటారు. అందరూ కామన్గా బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉంది అంటారు. సో ఈ బ్రాంకైటిస్ అనేది కరెక్ట్ టర్మేనా? సిఓపిడి, ఆస్థమాకి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్గా ఆస్థమా అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆస్థమా అంటే మీకు విండ్ పైప్స్ మెయిన్గా ఇన్వాల్వ్ అవుతాయి. విండ్ పైప్స్ నారోయింగ్ ఉంటుంది, గాలి గొట్టాలు మూసుకుపోవటము, ఫ్లమ్ ఎక్కువగా ఫామ్ అవటము అండ్ వీజింగ్ సౌండ్, పిల్లి కూతులు అండ్ దగ్గు రావటము, ఇది ఆస్థమాలో జరిగేది. ఈ ఆస్థమా అనేది జనరల్గా ఇంటర్మీడియట్గా వస్తుంది. సీజన్ చేంజ్ అయినప్పుడు, కోల్డ్ వెదర్ వచ్చినప్పుడు అండ్ క్లైమేట్ మారినప్పుడు. సో ఇలాంటి టైంలోనే మీకు ఆస్థమా వస్తుంది. మిగతా టైంలో నార్మల్గా ఉంటారు. ఇంకొక పాయింట్, ఆస్థమా అనేది మీకు జనరల్గా ఎర్లీ లైఫ్లో అంటే లెస్ దెన్ 15 years, లెస్ దెన్ 20 yearsలోనే స్టార్ట్ అవుతుంది. కానీ సిఓపిడి అనేది లేట్గా స్టార్ట్ అవుతుంది. జనరల్గా 35 to 40 years తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్గా వచ్చిపోయే డిసీజ్ కాదు. సిఓపిడి అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సిఓపిడిలో ఇంకోటి తెలుసుకోవాల్సింది, మీకు విండ్ పైప్స్తో పాటు, గాలి గొట్టాలతో పాటు లంగ్ పెరెన్కైమా అండ్ బ్లడ్ వెజల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఆస్థమాలో మెయిన్గా విండ్ పైప్సే ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఆస్థమాకి సిఓపిడికి. ఆస్థమా అనేది ఫుల్లీ కంట్రోలబుల్ అండ్ ఫుల్లీ ట్రీటబుల్. కానీ సిఓపిడి అనేది ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. వన్స్ సిఓపిడి డయాగ్నోజ్ అయిన తర్వాత అది మనకి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో దానికి హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది, మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మరి అలర్జిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటి అంటే, అలర్జిక్ బ్రాంకైటిస్ అనేది నాన్ స్పెసిఫిక్ టర్మ్ అండి. బ్రాంకైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రాంకై అని అర్థం. అది డిఫరెంట్ కండిషన్స్లో రావచ్చు. అది ఎలర్జిక్ వల్ల వస్తే దాని అలర్జిక్ బ్రాంకైటిస్ వస్తాం. ఇంకొకటి సిఓపిడిలో ఒక టైప్ ఉంది, క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఆ క్రానిక్ బ్రాంకైటిస్లో కూడా ఇలా రావచ్చు. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ సిఓపిడి, ఆస్థమా అంటే ఏంటి, బ్రాంకైటిస్కి, క్రానిక్ బ్రాంకైటిస్కి అండ్ అలర్జిక్ బ్రాంకైటిస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో మీరు ఈ లంగ్ ప్రాబ్లమ్స్తో కనుక మోర్ దెన్ 2 weeks కానీ 3 weeks కాఫ్ ఆర్ బ్రెత్లెస్నెస్తో బాధపడుతుంటే డోంట్ గెట్ డిలేడ్ అండి. అవి మనకి లాంగ్ రన్లో ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నమస్తే.